కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఏఎస్పీ విభూకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 4 కిలోల గంజాయి, 3000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తున్న మహిళతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఏఎస్పీ విభూకృష్ణ సూచించారు. ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం, సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ విట్నెసెస్ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేశాము. సో అక్కడ ముగ్గురు పట్టుకున్నాము. బనల సువార్త, శ్రీనివాసులు, సిద్ధయ్య అని ముగ్గురు పట్టుకున్నాము. దీంట్లో బనల సువార్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప టౌన్ రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ ఇద్దరు మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమెతో నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న బిజినెస్ లో ఉన్నారని మనకు తెలిసింది. సో మనం వెంటనే అన్ని శాంపుల్స్ సీజ్ చేసి అండ్ మనం 3000 క్యాష్ కూడా సీజ్ చేసాము. 4 kg మాకు దొరికింది కాబట్టి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అని వస్తుంది. ఇట్లా